హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? లాంగ్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోతుంది. ఇప్పుడైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ కొన్ని టిప్స్ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా మెయిన్ క్లాత్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉండేటట్లు కట్ చేసుకుని నెక్ దగ్గర నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి మొత్తం సరి చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలండి. అలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కూడా కట్ చేసేయాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ వేయాలి కదా. బ్యాక్ డాట్స్ ఎలా వేయాలంటే షోల్డర్ దగ్గర మధ్యకి పట్టేసుకోవాలండి. మన షోల్డర్ ఉంటుంది కదా, అది మధ్యకి పట్టేసుకోవాలి. అలా పట్టేసుకున్న తర్వాత 3.5 4 అయితే బ్యాక్ డాట్ వేయాలండి. పొడవు వెడల్పు వచ్చేసి అటో కాఫ్ ఇటో కాఫ్ అయితే సరిపోతుందండి. చూడండి, ఒక డాట్ వేసిన తర్వాత మధ్యగా ఈ విధంగా డాట్ గీత గీసుకున్నట్లయితే మనకి నీట్గా రెండో డాట్ కూడా వేసేయచ్చు. చూడండి, రెండు కూడా సమానంగా వచ్చేసినాయి కదా. ఈ విధంగా మధ్యకి గీసుకున్నట్లయితే గీత దాని ప్రకారం అయితే మనం వేసేయచ్చు అండి. అలా దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఫ్రంట్ పార్ట్ మనం షేప్ డ్రా చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసేయాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆదికిచ్చిన బ్లౌజు మనం ఏమీ చూడవసరం లేదండి. మనకు ఆదికిచ్చిన బ్లౌజు 4వ ఉక్స్ వరకు క్రాస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు కొరకు మధ్యలో డాట్ కొరకు సరిపోతుంది చక్కగా. షేప్ బెల్ట్ వేసేటప్పుడు కూడా మొత్తానికి కలిపి 4వ ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే 4వ ఉక్స్ దగ్గర నుండి వాళ్ళకి క్రాస్ ఎంత ఉందో అంటే మెయిన్ డాట్ దగ్గర గ్యాప్ ఎంత ఉందో ఉక్కు బెల్ట్ నుండి మెయిన్ డాట్కి ఎంత గ్యాప్ ఉందో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి చూడండి, ఇక్కడ షేప్ ఉంది కదా, ఫ్రంట్ షేపు, ఇది ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకోండి. నాకైతే ఇది 1.6 పాయింట్లు వచ్చింది. ఇక్కడ 1.6, ఇటు 1.6. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డాట్ అనేది వెడల్పు అనేది తెలిసిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత పొడవు ఎంత వేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చిన్నగా టాకాలు పెట్టుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు బారు ఎంత వేసుకోవాలి, వాళ్ళకి మనకు ఆదికిచ్చింది ఎంత ఉందో చూసుకుందాం. వాళ్ళు కరెక్ట్గా మాకు ఇదే కావాలి అంటే ఇలాగే పెట్టేయండి. లేదా మాకు కొంచెం షేప్ తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అన్నట్లయితే మనం సరి చేసుకోవాలన్నమాట. 2.5 3 అంతకు మించి అయితే ఎక్కువ పెట్టకూడదండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాము. చూడండి, ఒక్కొక్కరైతే నాకు షేప్ అనేది బ్రాడ్గా వచ్చినట్లు కాకుండా కొంచెం రౌండ్గా వచ్చినట్లు వేయమంటారు కదా. అలా రౌండ్గా వచ్చేటట్లు ఈ విధంగా స్ట్రైట్గా వేసేసామనుకోండి, ఇదైతే కొంచెం పొడుచుకొచ్చినట్లు వస్తుంది. అలా కాకుండా కొంచెం కర్వ్ షేప్లో కనుక వేసినట్లయితే డాట్ చక్కగా రౌండ్గా అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. కరెక్ట్గా సరి చేసేసుకుని ఈ విధంగా మనం రౌండ్ తిప్పినట్లు వేయాలి. అలా వేసుకున్నట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుందండి. షేప్ అనేది పొడుచుకొచ్చినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఏ విధంగా వచ్చినాయో. డాట్స్ వేసేసాను కదా. ఈ డాట్స్ వేసేసిన తర్వాత మనం షేప్ బెల్ట్ వేయడానికి ఫ్రంట్ డాట్ కంపల్సరీగా అడ్డొస్తుంది. అలా అడ్డు రాకుండా ఉండడానికి ఈ విధంగా హోల్డ్ చేసి అయితే డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకుని కొంచెం దారం ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఆ దారం ఈ విధంగా మెలిపెట్టినట్లయితే మనకి మెయిన్ డాట్ అనేది ఊడిపోకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. చూడండి, ఇక్కడ కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి. డబుల్ స్టిచ్చింగ్ ఎలా వేయాలంటే మడత పెట్టి మెయిన్ డాట్ మడత పెట్టి దానిపైన కుట్టు పడేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా మెలిపెట్టేసినట్లయితే మనకి కుట్టు ఊడే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. చూడండి, ఇలా మెయిన్ డాట్ వేసేసాం కదా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ డాట్ వేయాలి కదా. ఫ్రంట్ డాట్ వేయడానికి మెయిన్ డాట్ తిన్నగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా వచ్చింది అంటే ఇది రెండో భాగంలో వస్తుందన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్ను 3 భాగాలు చేస్తే రెండో భాగంలో ఇలా ఈ విధంగా అయితే వేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ డాట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆమ్ హోల్లో డాట్ వేయాలి. ఆమ్ హోల్లో డాట్ వేయడానికి
మనం మెయిన్ డాట్ని పట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఆర్మ్ హోల్లో డాట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మాత్రమే వెడల్పు పట్టుకోవాలి. అలాగే 3.5 4 అయితే ఆర్మ్ హోల్ పొడవు అయితే పెట్టాలండి, డాట్ పొడవు. ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా వచ్చేస్తుందో, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ మనం హెమ్మింగ్, కొంతమంది అయితే పట్టు శారీస్కి కూడా హెమ్మింగ్ చేస్తూ ఉంటారు కదా. హ్యాండ్స్ హెమ్మింగ్ చేయకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనకి ఆర్మ్ హోల్లో పీసులు కనుక పడినట్లయితే ఆ పీసులు అనేది అటాచ్ చేసేయాలండి. నేనైతే నాకు ఇక్కడ ఆర్మ్ హోల్లో పీస్ అనేది పడకుండా అయితే క్లాత్ తీసాను. అలా తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఈ విధంగా మంచి వైపు పెట్టేసి దానిపైన లైనింగ్ పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేసుకుని దాన్ని బ్యాక్ తిప్పేసుకున్నాం అనుకోండి, మనం హెమ్మింగ్ చేయకుండా చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అలా చివరిని స్టిచ్చింగ్ చేసి వదిలేసామనుకోండి, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం లైనింగ్ అనేది కదిలిపోతూ ఉంటుందన్నమాట. అలా కదలకుండా ఉండడానికి ఏం చేయాలంటే పైన కూడా ఈ విధంగా మనకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కదా అంచు దగ్గరలో, ఆ అంచు దగ్గర కొంచెం పైన స్టిచ్చింగ్ కనుక వేసుకున్నట్లయితే లైనింగ్ కిందికి పైకి జరగకుండా అయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే లైనింగ్ జరగకుండా, ఒక్కొక్కసారి ఏమవుతుంది లైనింగ్ జరిగిపోతుంది అనమాట. అంటే మనం వేసుకునేటప్పుడు కింద స్టిచ్చింగ్ చేస్తే లైనింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా పైన కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ చూడండి, ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మొత్తం జాయింట్ అనేది చేసేయాలి. ఈ విధంగా గోరుతో చక్కగా గీసినట్లయితే మనకు మార్క్ అనేది ఈజీగా పడిపోతుంది అనమాట స్టిచ్చింగ్ చేయడానికి. ఇలా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఇలా ఇలా జరిగిపోతుంది అనమాట. అలా జరగకుండా ఉండడానికి ఈ విధంగా ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, క్లాత్ కిందకి పైకి రాదు. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను, రాదనమాట. ఇంకా ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా మెయిన్ క్లాత్ ఖర్చు కట్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ లోతు తీయడానికి చూడండి, ఈ విధంగా లైనింగ్లు 2 లోన్ ఉండాలి. అటువైపు మంచి వైపు క్లాత్ ఉండాలి, ఇటువైపు మంచి వైపు క్లాత్ ఉండాలి. ఈ విధంగా పెట్టుకుని మాత్రమే ఆర్మ్ హోల్ లోతు అనేది తీయాలండి. చూడండి, ఇక్కడ మనం ఖర్చుకి ఎంత వదులుకున్నామో అక్కడికి మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర వదిలేసేసుకుని మధ్యలో దానికి దీనికి మధ్యలో ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని కింద నుండి ఆర్మ్ హోల్ దగ్గర కింద నుండి 2 అంగుళాలు వదిలేసేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత మధ్యలో ఎంత వస్తుందో అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కర్వ్ షేప్లో అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్కి. చూడండి, ఈ కర్వ్ షేప్ కనుక వచ్చినట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు 2 లైనింగ్ మెయిన్ క్లాత్ ఊడిపోయినాయి కదా, ఆ 2 లైనింగ్లు జాయింట్ చేసుకుందాము. అలా అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు, కాకపోతే ఒక్కొక్కసారి మడత పడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని మనం ఆ అవకాశాన్ని దానికి ఇవ్వకూడదు కదా. అలా ఇవ్వకుండా మనము ముందుగానే దాన్ని రెండింటిని కలిపి జాయింట్ చేసుకుందాం. చూడండి, ఇంత ఖర్చు అయితే మనం తీసామన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. చూడండి, షేప్ బెల్ట్ వచ్చేసి వీళ్ళకి 3.5 అట్లా ఉంది. ఇది పావు తక్కువ 4 అయితే పెడుతున్నాను. మనం ఎక్కువగానే కొంచెం తీసుకున్నట్లయితే మొత్తం జాయింట్ అయితే చేసేసుకున్న తర్వాత ఏమన్నా ఖర్చులు కనుక ఉన్నట్లయితే కట్ చేసేసుకోవచ్చండి. పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. పొడవు కూడా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి. ఎక్కువగా తీసుకున్నట్లయితే మనం మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్కువగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవచ్చు. పావుదక్కు 3 పెట్టానండి, 4 పెట్టాను నేను. కింద వచ్చేసేసి 3, ఇటు చివరి వచ్చేసి 3.5.
ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ తీసేసుకున్నాను. ఇవి ఆల్రెడీ రెండు షేప్ బెల్ట్లు అయితే వచ్చేసినాయి. ఒకటి మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ 2 రాకపోయిన పక్షంలో మనం వేరే పీస్ అనేది వేరేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత ఉందో. ఒకవైపు షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కిందకు ఉండాలి, లైనింగ్ పైన ఉండాలి. ఇలా మెయిన్ క్లాత్ కింద ఉంది, లైనింగ్ పైన ఉంది. ఇప్పుడు రెండో వైపు షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడు లైనింగ్ కింద ఉండాలి, మెయిన్ క్లాత్ పైన ఉండాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. ప్రతిసారి కూడా మనం షేప్ బెల్ట్లు ఇలాగే స్టిచ్చింగ్ చేయాలి. లేదు అటు మనకి రెండు ఒక్కొక్కసారి అడవుల్లో స్టిచ్చింగ్ చేస్తాం కదా, అలా స్టిచ్చింగ్ చేసినట్లయితే ఏమవుతుందంటే రెండు కూడా ఒకే పక్కకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వెనక్కి తీసేసుకుని దాని మీద ఒక గట్టి కుట్టు అయితే వేసేసుకుందాం. ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా కట్ చేసుకుందామండి. చూడండి ఒకదానికొకటి ఆపోజిట్లో వచ్చేసినాయి కదా. ఈ విధంగా వస్తేనే మనకి బ్లౌజ్కి షేప్ బెల్ట్లు అనేది సెట్ అవుతాయి అన్నమాట. లేకపోతే ఒకటి తిరగవేసి ఒకటి మంచి వైపు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆదికిచ్చిన బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా మెజర్ చేసుకున్నాం కదా, దాన్ని ఖర్చు కొరకు ఉంచేసుకుని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. చూడండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 3 ఒకేసారి స్టిచ్చింగ్ చేయకోకుండా ఒక క్లాత్ బయటికి తీసేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉండేటట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్గా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ వచ్చేసి చూడండి ఇలా బ్యాక్కి తిప్పేసుకున్నట్లయితే మనం మిగిల్చాం కదా ఇంకొక లైనింగ్ పీసు, ఆ లైనింగ్ పీస్ని ఈ విధంగా జాయిన్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని బయటికి లాగేసేసుకుందాము. చూడండి షేప్ బెల్ట్ ఎంత నీట్గా ఇన్విజిబుల్గా వచ్చేసింది కదా. బొటిక్ స్టైల్ అయితే మనం ఈ విధంగా కూడా చాలా నిదానంగా అయితే వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే వేయచ్చండి. సేమ్ దీనికి కూడా అదే విధంగా అయితే మనం వేసేసుకుందాము. ఇప్పుడు షేప్ బెల్ట్లు అయిపోయినాయి కాబట్టి మనం ఉక్సులు కదల బెల్ట్లు వేయాలి కదా. షేప్ బెల్ట్లో 2 పక్కల కూడా నేను ఇప్పుడు కట్ చేసినంత పీస్ అయితే మాత్రం కట్ చేయాలి. ఇలా పీస్ కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు అయితే ఉక్సులు కదల బెల్ట్లు అయితే యాడ్ చేయాలండి. ఉక్సులు బెల్ట్ వచ్చేసి ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మధ్యలో డాట్ వచ్చింది కదా, ఆ డాట్ దగ్గర చిన్నగా ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకున్నట్లయితే మనం డాట్ వేసాం కదా, దానికి అడ్జస్ట్ అవుతుందన్నమాట చక్కగా. చూడండి ఇలా. ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్చింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఈ విధంగా లోనకు మడిచేసేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నట్లయితే మనకి ఉక్సుల్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలా మడత పెట్టుకోకుండా క్లాత్ ఓన్లీ స్ట్రైట్గా కుట్టేసుకోమంటే అక్కడ లాగినట్టు ఉంటుందండి. అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. చూడండి ఇప్పుడు కాజల్ బెల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. కాజల్ బెల్ట్ ఈ విధంగా 2 అంగుళాల పీస్ అయితే తీసుకోవాలి. అలా తీసుకుని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చూడండి కాజల్ బెల్ట్ పైన ఎప్పుడు కూడా 2 అంటే 1 పాదం ఇంచు గ్యాప్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వేసుకున్నట్లయితే అటు స్టిచ్చింగ్కి ఇటు స్టిచ్చింగ్కి మధ్యలో మనకి కాజా వస్తుందన్నమాట. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది నెక్. ఇంకా మీకు రౌండ్ కావాలనుకోండి ఇక్కడ చిన్నగా ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు బ్యాక్ అంటే మనకి నడుముకి బెల్ట్ యాడ్ చేసుకుందాము. నడుము బెల్ట్ యాడ్ చేసేటప్పుడు కూడా ఇదిగా ఇక్కడ మనం డాట్ వేసాం కదా, ఆ డాట్ దగ్గర ఈ విధంగా అయితే చిన్నగా మడతలాగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసినట్లయితే మనం నడుముకి వేసిన బెల్ట్ బ్యాక్కి తిప్పినప్పుడు
ఆల్రెడీ మనం నడుంకి డాట్స్ వేసాం కదా, ఆ డాట్స్ వేసిన చోట చక్కగా అడ్జస్ట్ అవుతుందన్నమాట. చూడండి ఈ క్లాత్ దగ్గరకి ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. క్లాత్ లాగినట్టు లేకుండా అయితే వస్తుందండి. ఈ విధంగా మనం జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా షోల్డర్ మీద కుట్టు వేస్తాం కదా, అది ఎప్పుడు బ్యాక్ సైడ్కి ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్కి ఉండకూడదు, బ్యాక్ సైడ్కి ఉండేటట్లు చూసుకుని బ్లౌజ్ అయితే మొత్తము కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్కి అయితే రావాలి, అప్పుడు బాగుంటుంది. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా అయితే మనం జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా నేను మొత్తము కూడా బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసాను. అలాగే మనకి సైడ్ జాయింట్ల దగ్గర ఒకవేళ క్లాత్ కనుక ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చినప్పుడు చిన్నగా డాట్ అనేది వేసుకోవాలి. బ్లౌజు సైడ్ జాయింట్ చేస్తాం కదండి, అలా జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ కనుక వస్తే ఎంతందో కొలుచుకుని 4వ డాట్ కంపల్సరీగా వేయాలండి. అలా వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే 4th డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్కువగా వచ్చినట్లయితే. ఈ విధంగా 2 సైడ్స్ కూడా వేసుకుని మనం బ్లౌజ్ ఫినిష్ చేసుకోవచ్చు.